బంధం నమ్మలేని నిజమిది, ఒళ్ళు గగుర్పొడిచే వాస్తవం ఇది. మూకమ్మడి పూనకాలతో ఊగిపోతున్న 24 మంది గ్రామస్తులు రాత్రికి రాత్రే కనిపించకుండా పోయారు. కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అదృశ్యంపై ఒక్కసారిగా గ్రామస్తుల్లో భయాందోళన రేపింది. నటు నాన్న తల్లి గని వేసింగా బంగారైన తల్లి గని వేసింగా ఊరిలోని పాండవుల విగ్రహాలున్న భేరీ ప్రాంతంలో ఇక్కడి గ్రామస్తులు 5 నెలలుగా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఊగుతూ తూగుతూ పిచ్చి పట్టిన మాదిరిగా శబ్దాలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు పిల్ల జల్ల ముసలి ముతక పూనకంతో ఊగిపోతున్నారు. ఆడ మగ తేడా లేదు, చిన్న పెద్ద భేదం లేదు, అందరూ మూకమ్ముడిగా తూలిపోతున్నారు. నటు నాన్న తల్లి గని వేసింగా బంగారైన తల్లి గని వేసింగా ఒకరిద్దరితో మొదలైన ఈ పూనకం ఊరంతా పాకింది. ఇప్పుడు 24 మంది కనిపించకుండా పోయారు. వీరిలో 2 మహిళలు, ఓ పురుషుడితో పాటు మిగిలిన వారంతా 15 ఏళ్లలోపు వయసున్న బాలబాలికలే కావడం కలకలం రేపుతోంది. భేరీ దగ్గరకు రావాలంటేనే గ్రామస్తులు భయపడుతున్నారు. ఎక్కడ తమకు పూనకం పూనుకుంటుందో, ఏం జరుగుతుందో తెలియక భయపడుతున్నారు. సంక్రాలుగా నీ వేస్తున్నా, ఎల్లా దాటిన వాడాగా నీ వేస్తున్నా, తండ్రి కోరకు తండ్రిగా నీ వేస్తున్నా, తను బాధ పాడిగా నీ వేస్తున్నా. పూనకంతో ఊగిపోయిన ఖమ్మంపల్లి వాసుల అదృశ్యం వ్యవహారం మిస్టరీగా మారింది. వారంతా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? మూఢనమ్మకం వారిని మానసికంగా బలహీనం చేసిందా, మరేదైనా ఉందా? అసలు ఆ ఊరిలో ఏం జరుగుతుంది? మానసిక వైద్యులు, సైకాలజిస్టులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి ప్రత్యేక చర్చను మహా టీవీ చేపట్టింది. చర్చలో మనతో పాల్గొంటున్నారు మందా సూర్యనారాయణ శర్మ గారు, ప్రముఖ జ్యోతిష పండితులు. అలాగే టీవీ రావు గారు, జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి. వంగివరపు రవికుమార్ గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు మహా టీవీ స్టూడియోస్. ముందుగా రావు గారు, ఏంటి ఖమ్మంపల్లి ఘటన చూస్తే ఏమనిపిస్తోంది? ఎందుకు అంతమంది ఒకేసారి పూనకాలు వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు? ఒక మాస్ హిస్టీరియక్ గా కనిపిస్తోంది. ఎలా చూడాలి ఈ ఘటనని? అదే సాధారణంగా ఏంటంటే అక్కడున్న వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు, మహిళలు. సాధారణంగా వాళ్ళే మానసికంగా బలహీనంగా ఉండేది. వాళ్ళకి ఇన్పుట్స్లో అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి వాళ్ళ బిహేవ్ చేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఒక
ప్రసాదం లాంటిది, ప్రసాదం అని పేరు చెప్పి వాళ్ళ యొక్క ప్రవర్తన మారడానికి కొన్ని కెమికల్స్ కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. గతంలో మన విజయ్ కుమార్ ఇన్సిడెంట్ లో చూసినట్టుగా. అవును. కాబట్టి అక్కడ మనం ఏదైతే కల్కి భగవాన్ ఆశ్రమంలో జరుగుతూ ఉందో అట్లాంటిదే వీళ్ళకి కూడా ఇస్తూ ఉండుండొచ్చు. అది ఏంటి, అది న్యాచురల్గా మన బయాలజికల్ ప్రోడక్ట్సా లేకపోతే అదర్ కెమికల్సా ఎక్కడి నుంచి తెచ్చినవి అనేది మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారిగా ఇంకోటి ఏంటంటే కథల్ని, అక్కడ ఏవైతే కథలు నడుస్తున్నాయో ఆ కథలను ఊహించుకోవడం అనేది కూడా సాధారణంగా గ్రామాల్లోనే జరుగుతూ ఉంటుంది. ఇటువంటివి ఒక్కొక్క స్థాయిలో ఒక్కో రకంగా ఉంటుంది. అంటే వాళ్ళు కొట్టే డప్పులను బట్టి వాళ్ళ యొక్క కదలికలు ఉండటం. మనకి ఇప్పుడు మనం పబ్బుల్లో చూస్తూ ఉంటాం, మ్యూజిక్ పెట్టి పిచ్చి గంతులు, ఎప్పుడు డ్యాన్స్ అయిన వాళ్ళు కూడా డ్యాన్స్లు వేస్తూ ఉంటాం. అంటే అది కూడా ఒక మాస్ హిస్టీరియాలో, అంటే వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో ఒక ఆ బిహేవియర్ మారిపోతూ ఉంటుంది, అంటే వాళ్ళ మీద అందరినీ చూసి కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. అంటే అదేంటంటే మనం ఎక్కడున్నాము, ఎలా ఉండాలి, ఏంటి అనే స్పృహ నుంచి వేరే లోకంలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కూడా వింత ప్రవర్తన చేస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే ఇవన్నీ మనం ఒక్కొక్క కేసు ఒక్కో రకంగా ఉంటుంది. అది ఈ వీటిలో ఏంటంటే అది బహుశా ప్రసాదం పేరుతో ఏమన్నా వీళ్ళకి తినిపించున్నా ఇది ఎక్కువగా ఆ రకంగా ఊగిపోవటం అనేది మనం చెప్పచ్చు. ఇక పల్లెటూరులో ప్రతి జాతరకి కూడా ఇట్లాంటివి డప్పులు కొడుతూ ఉండే కొద్ది ఏమి తీసుకునే వాళ్ళకి కూడా ఎంతో కొంత వాళ్ళు మానసికంగా బలహీనంగా ఉండటం, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళకైతే చాలా కోరికలు తీరిన విషయాల్లో అనేక రకాల సమస్యలు ఉండి మానసికంగా ఆందోళన పడుతున్న వాళ్ళు కూడా ఆ డిప్రెషన్లోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిని మనం ఏంటంటే అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం జరుగుతుంది అనేది గమనిస్తే మొత్తాన్ని బయటపడే అవకాశం ఉంది. వీటిని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, లేదా అక్కడ ఒక సంఘటనని క్రియేట్ చేసి ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ కూడా అక్కడ ఉన్న అతని గ్రిప్ లోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. శర్మ గారు, మీకేమనిపిస్తుంది అసలు ఈ పూనకాలు అనేది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఈ చూస్తున్న ఘటనలో ఉన్న పూనకాలకి మామూలు పూనకాలకి అన్న రిలేషన్ కనిపిస్తుందా? అసలు పూనకం అన్నది సంబంధం లేని విషయం అండి. మనం చూసుకుంటే ఇక్కడ మీరు పూనకం మీరు అంటున్నారు, కానీ చూస్తుంటే ఒక ఆట పాట దాని మధ్యలో ఒక డప్పు కొడితే దాని ప్రకారంగా ఆయన ఆడుతున్నట్టుగా కనబడుతుంది. తర్వాత ఇలాంటి భావన ఎందుకు వస్తుందంటే వాళ్ళు కూడాను ఇప్పుడు మన రావు గారు కూడా చెప్పినట్టుగానే ఒక స్పెసిఫిక్ ఇష్యూ, ఇప్పుడు ఒక దేవుడి మీద నమ్ముకున్న వాళ్ళు ఆ గుడికి వెళ్ళగానే అదే భావంతో మాట్లాడతారు. అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక సెంటర్కి వెళ్ళినప్పుడు బయట ఎలాగున్నా అక్కడ ఆధ్యాత్మిక సెంటర్ గురించి మాట్లాడదు తప్ప ఇంకోటి మాట్లాడరు. అంటే మైండ్ ని సెట్ చేసుకుంటారు, పరిసరాల ప్రకారం సెట్ చేసుకుంటారు వాళ్ళు. ప్రతి మనిషి చేసే పని అదే. ఇప్పుడు వాళ్ళని తప్పు పెట్టడానికి ఏమాత్రం లేదు. సో అలాగా ఈ ఊరిలోని ఒక ఎడిక్ట్ అయితే ఒక మనిషి ఒక ఎడిక్ట్ అయ్యి ఒక కార్యక్రమం చేసినప్పుడు అంటే ఆ ఎడిక్ట్ నుండి ఎప్పుడైతే వాడు అలాగ పూనకంలోకి వెళ్తాడో వెళ్ళినప్పుడు దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెన్స్ అన్నమాట. అదేదో ఒక స్పెసిఫిక్ టైంలో అంటున్నారు, ఉదయం అంటున్నారు, సాయంకాలం అంటున్నారు, అది మనం పూర్తిగా అబ్జర్వ్ చేయలేదు. కానీ వాళ్ళ ఆటలాగా ఉండదు అంతా చూస్తుంటే, ఏదో కావాలని చేస్తున్న ఆటలాగా కనబడుతుంది తప్ప ఈ పూనకం అనేది అసలు ఆధ్యాత్మిక స్థితికి దీనికి సంబంధమే లేదండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు నన్ను పిలిచి అడిగారు కాబట్టి చెప్తున్నాను, దెర్ ఇస్ నో కనెక్షన్ విత్ దాట్ అండ్ దిస్. పూనకానికి పెద్ద సపోర్ట్ చేసేట లేదు. అయితే కొన్ని జాతరలో ఏంటవుతుందంటే ఒక లిమిట్స్ దాటిన తర్వాత ఇటువంటి భావనలు కలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ ఒక డ్రింక్ తీసుకుంటున్న వాడికి మొదట ఎక్కికే వాడికి ఎక్కదు విను, 3-4 రౌండ్ వేసిన తర్వాత ఒక రకమైన భాషను మాట్లాడడం మొదలు పెడతాడు. అలాగే వీళ్ళు ఏంటంటే ఒక స్థితిలోకి వెళ్ళినప్పుడు నలుగురు గుమ్మిగొడినప్పుడే ఒక స్థితి జరుగుతుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు రాజకీయ నాయకులు ఏం మాట్లాడో తెలియదు అన్న. అదేవిధంగా ఇక్కడ పిల్లల సంఘటన కూడా చూసినా, పెద్దవాళ్ళ సంఘటన చూసినా, ఇప్పుడు పాండవుల వలన అక్కడ 36 మంది ఎంతమంది 39 మంది పాండవులు కూడా తయారవుతారంటే, అలాగైతే నాసిక్ దగ్గర తీసుకెళ్తే పాండవ వనం ఉంది, అక్కడ పాండవ గుహ ఉంది, అక్కడ రాముడు ఉన్నాడు, రామాయణం కనబడుతున్నాయి, పాండవుల వనవాసం అంతా కూడా కనబడుతుంది. అక్కడ కనబడినప్పుడు అక్కడ ఇలాంటి జరగాలి ఈ టైంకి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ జరగాలి కదా. సో దేవుడికి దీనికి లింక్ పెట్టకండి, అది నేను చెప్పేది. దేవుడు దైవబలం వాటంతా వేరు, పూనకొనది వేరు. అంచేతనంటే దాని రెండు క్లబ్ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు. అయితే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒకరు నలుగురు, ఇప్పుడు చూడండి ఇందాక నేను చెప్పినట్టే ఒక సాంఘిక శక్తులు ఒక టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ టెర్రరిజం గురించి ఎలా మాట్లాడతారు, అలాగే ఒక దైవ చింతన ప్లేస్ లో ఏ విధంగా వెళ్తే అందరూ అంత చెడ్డవాడైనా అక్కడ దేవుడి గురించే మాట్లాడతాడు. తెల్ల బట్టలు వేసుకుని నీట్ గా బొట్టు పెట్టుకుని అమ్మో నా అంత గొప్పవాళ్ళు అని మాట్లాడారు. అలా విధంగా ఇక్కడ ఏదో ఒక సంఘటన జరిగింది, దాని కంటిన్యూటీ ఇంకా మనకు కనబడుతుంది. అక్కడ బ్రేక్ చేయాలంటే బ్రేక్ చేయొచ్చు. అక్కడికి వెళ్తే డెఫినెట్ గా ఇప్పుడు జన విజ్ఞానం వెలుగు అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి, ఒక బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసి ఇట్స్ ఓన్లీ 24 hours ఆఫ్ ఇష్యూ, అంతకంటే ఎక్కువ కాదు. 24 hours. ఇప్పుడు ఆ పాప చూడండి ఎలా పరిగెడుతుంది, ఆడుతుంది, డాన్స్ అక్కడికక్కడే తిరుగుతుంది. పూనకుంటే ఊరంతా తిరగాలిగా.
ఇప్పుడు అందరు కలిసి ఒక చోట కనబడుతున్నారు ఇదంతా. సో ఇదంతా టెక్నికల్ గా చూస్తే సమ్ ఇష్యూ ఇస్ దేర్. ఆ ఇష్యూ అనేది బయట తీయాలంతే. రవి గారు మీకే అనిపిస్తుంది ఇప్పటికే మన సర్పంచ్ తో మాట్లాడితే ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేశారు, జన విజ్ఞాన వేదిక వీళ్ళు కూడా వెళ్లారు. కానీ తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు, ఒకవేళ దీన్ని అడ్డుకుంటే ఏమైనా ప్రమాదాలు వస్తాయేమో అన్న పరిస్థితి ఎక్కడికి దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో మనం బేసిక్ గా చూడాల్సింది పిల్లల వయసు. వాళ్ళకి ఆ వయసులో ఏం తెలుస్తాయి అంటే వాళ్ళకి సైకలాజికల్ గా ఇప్పుడు ప్రస్తుతం ఏమైపోయిందంటే కొన్ని సినిమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ మీద చాలా ప్రభావం పడి ఉంటాయి. ఏవో వస్తున్నాయి మనుషులకి, ఇంత మటుకు ఎక్కడ ప్రూవ్ కాలేదు ఇటువంటివి జరుగుతున్నాయి చేస్తున్నాయి. కానీ ఇటువంటివి జరుగుతున్నాయి అంటే పిల్లలకి దీనికి పైగా నేను సీన్ సర్వే అండ్ ఎవ్రీథింగ్ టీచర్లు కూడా రావద్దు అంటున్నారు స్కూళ్ళకి, పేరెంట్స్ ఇది. అది నాకెందుకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇప్పటికీ ఒక టీచర్కి కొన్ని తెలిసి ఉండాలి పిల్లలకి ఈ వయసులో చదువు ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ ఇటువంటి వాటికి కూడా మనం ఇవ్వగలుగుతున్నాం. ప్రస్తుతానికి వాళ్ళు 10వ తరగతి పరీక్షలకు కూడా దూరం అయ్యి ఇందులో ఉన్న పరిస్థితి అదే. దానివల్ల చెప్తున్నాను, ఇది ఒక విద్యా 10th క్లాస్ని ఎలా చేశారు అంటే మనం చాలా భూతద్దంలో చూస్తున్నాం. అసలు అది 10th క్లాస్ అసలు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉండరు, బాగా తెలుసుంటే. అసలు ఫెయిల్ అవటమే కష్టం. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఒక పెద్ద దీంట్లో చూపించేసి ఆ 10th క్లాస్లో ఎక్కడైతే చేసేటికల్లా పిల్లలు మానసికంగా కూడా ఈ చదివితే ఏంటి, పైగా ఎంతసేపటికి సిటీలో అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి నెగిటివ్ మాట్లాడటం కూడా ఎక్కువైపోయింది. సిటీలో జరిగేది ఒక్క చోట అయితే కనిపించేది మొత్తం ప్రదేశంలో జరుగుతున్నట్టుగా కనపడుతుంది వాళ్ళకి. అదొకటి. నెక్స్ట్ థింగ్ ఇందాక మీరు చెప్పినట్టుగా పబ్ సెంటర్స్ ఇవి కల్చర్స్ వీటన్నిటిలో కూడా సో మెనీ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్, డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. కానీ ఎప్పుడైతే ఈ మార్పు అనేది మనలో రాదో ఇటువంటి వాటి గల మానసికంగా సంథింగ్ ఇస్ వీక్నెస్ విత్ దెమ్, వెదర్ న్యూట్రిషన్ పరంగా అయి ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా చెప్తున్నప్పుడు విన్నప్పుడు సైకలాజికల్గా కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ ఇట్. 4 రోజులు నేను తాగకుండా మంచిలు తాగుతున్నా కూడా ఈ తాగితే నా కళ్ళు తిరుగుతున్నాయి అంటే సమ్ టైమ్స్ ఇట్ స్టార్టెడ్ బ్రేకింగ్ యూ. సో ఇట్ ఈస్ సైకలాజికలీ ఇట్ ఈస్ మోస్ట్ ఇన్బ్యాలెన్స్డ్ లాగా పిల్లలు దీనికి చెప్పడం వల్ల కంటిన్యూస్గా. అది ఇంకో విషయం ఏంటంటే 15 ఏళ్ళ లోపల వాళ్ళే అన్నారు, పైన వాళ్ళు కూడా కాదు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నెగిటివ్ చూడటం ఇవన్నీ చేయటం వల్ల సైకలాజికల్గా వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఈ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మేము చూస్తున్నాం ఫల్టీలు కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు. నాకు తెలిసినంత పూర్వకం వచ్చిన వాళ్ళు అసలు ఎవరు అనేబుల్ టు కంట్రోల్ ఎనీబడి వాట్ వి కంటిన్యూ అసలు ఏమైనా ఉంటే. మరి ఇక్కడ కంట్రోల్ కూడా అవుతున్నారు, పీపుల్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ అని. అంటే మీరు చెప్పినట్టుగా ఇవి ఏదన్నా మత్తు పదార్థం లాంటివి ఏమన్నా వాడచ్చు, అవి కూడా అవకాశాలు ఉన్నాయి. మన మహానగరంలోనే మనం చూడగలుగుతున్నాం మొత్తం మీద ఏదో జరుగుతుంది. కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం చర్చలో. బ్రేక్ తర్వాత కరీంనగర్ జిల్లాకి పాండవులకి సంబంధం ఏంటి, పాండవ పూనకాలుగా చెప్తున్నవి 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. దానికి ఒక సంఖ్య కూడా చెప్తున్నారు. ఆ పూనకాలు పూర్తయితే కనుక దీనికి సొల్యూషన్ దొరుకుతుందని. దానికి సంబంధించి చర్చించుద్దాం. స్టే ట్యూన్. వారి ప్రతిష్టాత్మక వెంచర్ నూజివీడు బృందావన్ గార్డెన్స్. ప్రకృతి ఒడిలో అధునాతనమైన సౌకర్యాలతో అత్యంత వేగవంతంగా రూపుదిద్దుకుంటున్న నూజివీడు బృందావన్ గార్డెన్స్ నందు 100, 80, 60 మరియు 40 అడుగుల రోడ్లు, కళ్యాణ మండపం, మినీ సినిమా థియేటర్, క్లబ్, కాన్ఫరెన్స్ హాల్, కాలేజ్, స్కూల్, తైవాన్ పార్క్, అమేజింగ్ పార్క్ వంటి సకల సదుపాయాలతో అందరికీ అందుబాటులో ప్లాట్లు సిద్ధం. రాఫిల్ లో నేటి మీ పెట్టుబడి అవుతుంది భావితరాలకు బంగారు పెన్నిధి. డిటిసిపి లేఅవుట్ అప్రూవల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ కలదు. రాఫిన్ తో సంబంధం తరతరాల అనుబంధం. ఇప్పుడు సంతూర్ గ్లిజరిన్ 75 గ్రాముల ప్యాక్ తో పొందని ఒక సోప్ డిష్ పూర్తిగా ఉచితం. ఇప్పుడు సంతూర్ గ్లిజరిన్ 75 గ్రాముల ప్యాక్ తో పొందని ఒక సోప్ డిష్ పూర్తిగా ఉచితం. నా చాయిస్ బృందావనం, నా చాయిస్ కూడా బృందావనం. సొంతింటి స్థలం కోసం మా అందరి చాయిస్ బృందావనం. మరి మీ చాయిస్? ఉడా లేఅవుట్ తో శ్రీ సాయి దుర్గా వారి బృందావనం, గన్నవరం, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి మాట్లాడడానికి జీడి సారయ్య గారు, ప్రజానాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సారయ్య గారు నమస్తే అండి. సారయ్య గారు
ఈ మూకమ్మడి పూనకాల ఘటన ఏ రకంగా చూడాలి? మీరు దీనికి సంబంధించి స్టడీ చేయడం అక్కడికి వెళ్ళి వచ్చారని కూడా తెలుస్తోంది. ఏంటి ఏమనిపించింది మీరు అక్కడికి వెళ్ళి చూస్తే? సార్ అది దాదాపుగా May 1 నుంచి ఈ పిల్లలకి పూనకాలు వస్తున్నాయి సార్. వాస్తవానికి పూనకాలు స్టార్ట్ అయ్యి దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఇది జరుగుతుంది. అవి పేపర్లలో వచ్చినా కూడా ప్రభుత్వం కానీ లేదా జిల్లా అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ పూనకాల విషయానికి వచ్చినప్పుడు ఇది ఆదివాసీ గిరిజనులలో ఈ కల్చర్ ఉంటుంది సార్. ఇది గిరిజనులు పోయేవాళ్ళు, తర్వాత నాయకపోళ్ళు పాండవులని పూజిస్తూ ఉంటారు. వీళ్ళలో ఉన్న ఒక నమ్మకం ఏంటంటే ఆనాడు పాండవులు వనవాసం చేసినప్పుడు ఆ పాండవులు మా దగ్గరే ఉన్నారని, మా కులవాళ్ళని ఇడంబిడి భీముడు చేసుకున్నాడని, వీళ్ళంతా మా బంధువులని చెప్పేసి వీళ్ళలో ఒక ప్రచారం ఉంది. ఆ పాండవుల దేవుళ్ళు వీళ్ళకి వస్తారని చెప్పేసి పెద్దవాళ్ళు ఇది చేస్తారు సార్. తర్వాత అది అనుకోకుండా పిల్లలకి పాకింది. స్కూల్ అంతా పిల్లలందరూ కూడా పూనకాలు వచ్చినట్టు మార్క్సిస్ట్ లాగా చేస్తున్నటువంటి క్రమం కనబడుతున్నది. మేము అక్కడ పోయి చూస్తే ఏం తెలిసిందంటే గ్రామంలో అర్జయ్య అని ఒక పెద్ద మనిషి ఉంటారు. తెలుగు కులానికి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి ఇది ముందుండి నడిపిస్తున్నాడు. ఆ పిల్లల్ని అమాయకమైనటువంటి చదువుకున్నటువంటి పిల్లల్ని దగ్గరికి తీసుకుని వాళ్లకు లేనిపోని మాటల్ని చెప్పి అక్కడ ఒక గుడి చేసి అక్కడ ఒక పూజా గది నిర్మించి అక్కడ దేవతల్ని పెట్టి ఆ బడికి పోయి వస్తున్నటువంటి పిల్లలకి వాళ్ళని దగ్గరికి తీసుకుని మీకు దేవుళ్ళు వస్తాయని చెప్పేసి ఫస్ట్ ఈయన పూనకాలు చేస్తూ అనుకోకుండా వాళ్ళ భార్య, ఊళ్ళో ఉన్న ఒక 2-3 తర్వాత పిల్లలందరికీ కూడా ఈ మాస్ గా పూనకాలు రావడం అనేది జరుగుతుంది సార్. ఇక్కడ అంటే సారయ్య గారు కేవలం చెప్పడంతోనే పిల్లలందరూ ప్రభావితం అవుతారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రసాదం లాంటి ఏదైనా పదార్థం ఇవ్వడం జరుగుతుందా? అదేం కాదు సార్, వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఏంటంటే పిల్లలు వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు పౌష్టికాహారం లేకపోవడం వలన బక్క చిక్కిపోయి ఉంటారు. మూఢనమ్మకాల్లో చాలా బలంగా ఉంటారు. తల్లిదండ్రుల నమ్మకాలు పిల్లల మీద చాలా బలంగా పడతాయి. ఈ నమ్మకాలు ఏవైతున్నాయి అంటే ఆ పిల్లలకి వీళ్ళు మాస్ గా ఎగురుతున్న క్రమంలో ఈ పిల్లలకు ఒక 2-3 పిల్లలు దానికి లోనయ్యారు. వాస్తవానికి వీళ్ళకి ఈ పిల్లల్ని పెద్దగా చేసి చూడటము, పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ పిల్లల్ని ప్రోత్సహించే విధంగా నీకు దేవుడు వచ్చిందని వీళ్ళు కాళ్ళు మొక్కడం పిల్లలై సాయంత్రం కాగానే ఇది ఒక కల్చర్ లాగా అక్కడ తయారైపోయింది సార్. కాబట్టి మిగతా పిల్లలందరూ కూడా వీటికి అట్రాక్ట్ అయిపోయి ఎగరడం, తూలడం చేస్తున్నారు. సరే గారు, మరి వీళ్ళందరూ అదృశ్యం అయిపోవడానికి కారణం ఏంటి? దీన్ని పెద్దలే వెనకాల ఉండి పెద్దలే ఇది చేశారు సార్. ఆనాడు పాండవులు వనవాసం చేశారు కనుక మీరు కూడా చెయ్యాలి అనేటువంటి దాన్ని అర్జయ్య లాంటి గ్రామంలో ఉన్నటువంటి కొంత పెద్ద మనుషులు స్వార్థపరులు ఇది చేస్తున్నారు. ఈ పూనకాలు రావడంతో వెంటనే మాజీ ఎమ్మెల్యే గారు రామరెడ్డి గారు తన కొడుకుతోటి 5,000 రూపాయలు పంపించారు సార్ అక్కడికి. అంటే పేదరికం ఒక దిక్కు, దరిద్రం, మూఢనమ్మకాలతో ప్రజలు చస్తుంటే ఇంకా కావంట్రా అని చెప్పేసి రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు కోసం దాన్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితి కూడా అక్కడ కనబడుతున్నది. ఇంత జరుగుతున్న కూడా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గాని, ఎస్పీ గాని, మిగతా వాళ్ళు, ఒక పోలీస్ శాఖ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు దాని మీద. అదంతా కూడా పూర్తిగా ట్రాష్, అదంతా కూడా అబద్ధం సార్. వెంటనే దీనికి ఎవరైతే దీన్ని వెనకాల నుండి నడిపిస్తున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను బడి బయట ఉన్న పిల్లలందరూ కూడా బాల కార్మికులుగా గుర్తించాలి. బాల కార్మికులను నిర్మూలించడం కోసం కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితిలో బడికి పోతున్నటువంటి పిల్లల్ని, 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లల్ని ఇలాంటి నమ్మకాలకు కృషికొలిపి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న పరిస్థితి ఆ ఊళ్ళో కనపడుతున్నది. ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి చర్య లేదు, ఎలాంటి కేసు లేదు వాళ్ళ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ సారయ్య గారు, మీరు వివరాలు అందించినందుకు. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళందరూ ఇలాంటి వాటి కోసం ఖచ్చితంగా పోరాడాల్సిన పరిస్థితి. శర్మ గారు, ఇప్పుడు సారయ్య గారు చెప్పింది మనం విన్నాం. ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పాండవులకి కరీంనగర్ జిల్లాకి సంబంధం ఏంటి, ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో అక్కడేదో గిరిజన యువతని పాండవులు వనవాసం చేసినట్టు పెళ్లి చేసుకున్నారు, ఇదంతా వింటుంటే ఏమనిపిస్తోంది? ఇప్పుడు గిరిజన యువకులు అన్నది పాండవులని దేవతలుగా భావించడం సహజమండి. వాళ్ళు అది పురాతనంలో ఉంది. ఇక్కడ మన కరీంనగర్ ఇక్కడ ఈ ఊర్లోనే కాకుండా మన నార్త్ లో కూడా మనం చూస్తాం ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి దేవత అన్నది అడవిలో ఉన్న ఆ పాండవులు. చాలా మంది వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు అలా చేస్తుంటారు. సో అది వాళ్ళ ఆచారం ఉంది, అది దాన్ని లేదనడానికి అవకాశం లేదు. ఉందన్నప్పటికీ దాన్ని మెయిన్ గా తీసుకుని ఏదో ఒక క్రియేషన్ చేయాలని చెప్పి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, బడి పంతులు ఎవరైతే ఉన్నారో మాస్టర్ ఇవన్నీ చేస్తున్నారు అని చెప్తూ 24 మంది ఒకేసారి కనబడకుండా పోవడం, అడవిలో మీరు ఉంటే బాగుంటుంది, దానివల్ల కలిసి వస్తుంది అని అనడం, ఇదంతా ట్రాష్ కింద లెక్క వేయచ్చండి. ఎందుకంటే దీనికి వీళ్ళు చేస్తున్న పనులకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు పాండవులు అన్నది మన భారతదేశంలో కనీసం ఒక 10 నుండి 12 ప్లేసెస్ లో వాళ్ళు సజీవంగా తిరిగినట్టుగాను
అదే ఉన్నట్టుగాను వాళ్ళ యొక్క నమూనాలని కనబడతాయండి. అదేవిధంగా రామాయణం తీసుకున్నప్పుడు కూడా ఒక 10-15 ప్లేసెస్ లో మనకు కనబడతాయి. కింద సౌత్ నుండి తీసుకుంటే శ్రీలంక నుండి తీసుకుంటే అక్కడ కాశ్మీర్ వరకు మనకు కనబడుతుంటాయి. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనకు రాసిన పురాణాలు కూడా అదే విధంగానే దానికి ఏవో కొన్ని నిదర్శనాలు కనబడుతుంటాయి. అంత మాత్రం ఇక్కడ జరిగింది కదా, మరి ఇంకెక్కడ కూడా జరగాలి కదా లెక్కనైతేను. సో ఇదేంటంటే ఇక్కడ ఒక ఆచారం ఉంటుంది, అడవిలో ఒక ఆచారం ఉంటుంది. ఆచారం ఇప్పుడు చూడండి, ఒకరికి ఆచారం హైలీ సొసైటీలో వాళ్ళకి ఒక ఆచారం ఉంటుంది. ఏంటి ఇందాక ఆయన చెప్పినట్టుగా క్లబ్లో తిరిగి డాన్స్ చేయడం, పూనకం రావడం. దాని పూనకంగానే పదం వాడి చాలా బాగుంటుందేమో. హై సొసైటీలోని మన క్లబ్ లో వాళ్ళు చేసి డాన్స్ చేసి రాత్రి తాగేసి కార్లలో వెళ్తుంటారు కదా, పూనకం వచ్చి వెళ్తుంటారు అనమాట. ఆ పూనకం పదం వాడాలి అక్కడ మనం. ఎందుకంటే మనం అక్కడ అనాగరికంగా వచ్చాం కాబట్టి దీనికి పూనకం పెట్టినప్పుడు దానికి పూనకం రెండింటి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో వీళ్ళు ఇక్కడ చేసే పని అక్కడ వాళ్ళు చేసే పని ఒకటి. అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే చూడండి, అది అలా వచ్చి పరిగెట్టి వచ్చి అక్కడ పడిపి మళ్ళీ మామూలు అయిపోతాడు మనిషి. మళ్ళీ అక్కడికి వెళ్తాడు పరిగెట్టి వచ్చి ఒక పల్టీ కొట్టి మామూలు అయిపోతున్నాడు. సో ఇదంతా చూస్తుంటే యాక్టివేట్ చేసినట్టుంది వ్యవహారం అంతా. ఎవరో ఒకరు చేస్తారు కాదంటే. సో ఇక్కడ చేసిన దానికి మన సిటీలో జరిగిన పెద్ద వ్యత్యాసం లేదు. దాన్ని మనం ఎక్కువగా ఎందుకు చూపిస్తున్నాం అంటే అక్కడ ఎవరు వెనకాతలను తీయడం కోసమే. తర్వాత పాండవులు చేసే పనికి పాండవులను దేవతలుగా వాళ్ళు భావించి పూజ చేసిన దానికి పూనకానికి సంబంధం బయటకి ఏదో అక్కడ ఆధ్యాత్మిక స్థితిని ఏదో క్రియేట్ చేయడానికనో లేకపోతే ఆ స్థలాన్ని ఆక్యుపై చేయడానికి కానీ లేకపోతే అక్కడ గుడి కట్టడం అన్నది ఇంకేదో ఇలాంటి భావంతో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్స్ తో వాళ్ళు అక్కడికి వచ్చి ఎవరో ఒక పెద్ద మనిషి అటువైపు చేస్తున్నారని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత పూనకాన్ని పర్టికులర్ టైంలో వస్తుంది, అక్కడ రూల్ లేదండి. ఉదయం 2 గంటల సమయం పెట్టుకున్నారు. అదే ఇది ఏమన్నా అదేదో అంటారు చూసారా, వర్షాకాలం ఎండాకాలం ఈ టైంలో వస్తాయన్నట్టుగా పూనకాలం. అసలు పూనకాన్ని పదమే అసలు మీకు చెప్పాం కదా, శరీరంలో ఉన్న మార్పు. ఆ మార్పు అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదండి. చెప్పాం ఒక డ్రింక్ తీసుకోగానే 1 గంట తర్వాత ఒకటికి వస్తుంది, ఒక అరగంట తర్వాత వస్తుంది. అదే డ్రింక్ తీసుకుంటారు. శరీరం యొక్క తత్వం బట్టి మత్తు ఎక్కుతుంది. అదే విధంగా వాళ్ళు ఏం చేసినా కూడాను అది అందరికీ ఒకే టైం ఒకే సమయం రావడం అనేది కూడా ఒక హాస్యాస్పదంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. తర్వాత దీని వెనకాతలు ఎవరు పెద్ద మనుషులు ఉన్నారు అనేది మనకు ఖచ్చితంగా ఇప్పుడు జన విజ్ఞానం వెలుగునే కాదు, మాలాంటి వాళ్ళు కూడా అక్కడ వెళ్తుంటారని అలాంటి చోట్ల చూస్తుంటే ఏం జరుగుతుందని అబ్జర్వేషన్ అది ఉంటుంది. ప్రతి దానికి మేము ఏంటంటే సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉండమండి. ఇక్కడ జరిగిన సంఘటనల మధ్య ఎక్కడ ఆధ్యాత్మిక చింతన మాత్రం లేదు, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అయితే ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇందాక ఆయన ఫోన్లో కూడా చెప్తున్నారు, ఒక రాజకీయ నాయకుడు కూడా రాలేదు, తర్వాత ఇంకెవరు సపోర్ట్ చేయవచ్చు, పోలీసు వాళ్ళు కూడా ఎవరో కొంత సపోర్ట్ చేశారంటే ఇలాంటి విషయాలు ఫోకస్ ఇచ్చినప్పుడు మన మహా టీవీ డెఫినెట్ గా వీళ్ళందరూ ముందుకెళ్ళాల్సి జరుగుతున్నాయని ఐడెంటిఫై చేసి 24 hours లో ఆ ఇష్యూని బయట తీయాలి. తీసినప్పుడు ఏంటంటే సొసైటీలో మాలాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడినప్పుడు దానికి విలువ ఉంటుంది. పూనకాల మత్తులో ఒక 24 మంది అదృశ్యమైపోయారు. అందులో ముఖ్యంగా ఎక్కువ 15-16 మంది బాలికలు ఉన్నారు. ఆ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు అక్కడ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, అదృశ్యమైపోయిన వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా, ఎంతవరకు వచ్చింది? రిషి, ఖమ్మంపల్లిలో అదృశ్యమైన విద్యార్థుల ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గత రాత్రి పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే అదృశ్యం అయిపోయినట్టుగా తెల్లవారి గమనించిన ఊరి వారందరూ వాళ్ళ కోసం చుట్టుపక్కల వెతుకుతున్నారు. ఆ పక్కన ఆ బగుళ్ళగుట్ట, తర్వాత రామగిరి కిల్లా, లక్కారం అడవి ప్రాంతాలు ఉండడంతో అడవుల్లోకి వెళ్లి ఉంటారన్న సమాచారం మేరకు నలువైపులో కూడా ఊరు వారంతా వెళ్లి వెతుకుతున్నారు. ఇప్పటివరకైతే వారి ఆచూకీ మాత్రం తెలియలేదని చెప్తున్నారు. రిషి, వెంకటేష్, ఇందాక మనతో సారయ్య గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అజ్జయ్య అనే ఒక ఆయన అంతా వెనకుండి నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాండవులు అడవుల్లో వనవాసం చేశారు కాబట్టి మీరు కూడా అక్కడికి వెళ్లి ఉండొస్తే మంచి జరుగుతుందని చెప్పి దీనికి సంబంధించి ఏమన్నా సమాచారం సంపాదించారా? రిషి, సారయ్య గారు చెప్పింది నిజమే. అక్కడ అజ్జయ్య అని అసలు తెలుగు కులాస్థానికి అంటే మత్స్యకార కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి, అతనికి పూనకం వచ్చేది. ప్రతిరోజు కూడా స్కూల్ కు నుంచి వచ్చే పిల్లల్ని అతను అట్రాక్ట్ చేసి ఇట్లా దేవుడు పూనుకుందని వాళ్ళను మెస్మరైజ్ చేసినట్టుగా ప్రవర్తించిన వల్ల వాళ్ళు ఈ విధంగా చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు కూడా సంస్థలు కూడా అదే చెప్పారు, ఇది పాండవుల వంశానికి చెందిన దేవతలే వచ్చి వీళ్ళ మీద పూనుతున్నారు, అందుకే వీళ్ళు వనవాసం వెళ్ళి ఉంటారు అన్న యాంగిల్లోనే వీళ్ళు సోదాలు చేస్తున్నారు. రిషి, అయితే తల్లిదండ్రులు కూడా మొత్తం మీద దీనికి సంబంధించి వ్యతిరేకత అయితే ఏం కనిపించట్లేదా వెంకటేష్? కొంతమంది తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నప్పటికీ వాళ్ళ కులదైవంగా పాండవులను పూజిస్తున్నారు కాబట్టి ఇది సాధారణమే అన్న యాంగిల్లోనే ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ పిల్లలు బడికి వెళ్లే పిల్లల్ని కొద్ది రోజులుగా అసలు పాఠశాలకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంచుతున్నారు. దీని మీద పోలీసులు కూడా 2-3 సార్లు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ వీళ్ళ మార్పు రాలేదు. దీన్ని జన విజ్ఞాన వేదిక వీళ్ళు మిగతా వాళ్ళు కూడా వచ్చి ఊర్లో వాళ్ళని మార్చడం చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. దాన్ని కంటిన్యూ అవుతుంది కదా, 6 నెలలుగా ఇదే కంటిన్యూ అవుతుంది. రిషి, రమేష్, ఇప్పుడు పోలీసుల పాత్ర ఏంటి? వాళ్ళు ఏమైనా అదృశ్యం అయిపోయిన వాళ్ళని వెతికే పనిలో పడ్డారా? మళ్ళీ ఏమైనా కౌన్సిలింగ్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఈ ఖమ్మంపల్లి గ్రామం ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ గ్రామస్తులతో పాటు వాళ్ళు కూడా తమ ప్రయత్నాలు ప్రారంభించారు. మనం అక్కడ ఉన్న సిఐని సమాచారం కోసం అడిగే ప్రయత్నం చేశాము. సిఐ కూడా తను దీని మీద వాకప్ చేస్తున్నట్టు చెప్పారు. రిషి, థ్యాంక్ యూ వెంకటేష్.
సో రావు గారు ఏంటి ఏమనిపిస్తుంది మీకు? మొత్తం మీద దీనికి ఒక సంఖ్య కూడా చెప్తున్నారు, 24 ఉంటే మరో 14 మందికి వస్తే కనుక 38 మంది పూర్తయితే అక్కడ ఒక ముగ్గు లాంటిది వేసి, సో దీనికంతా పెద్ద స్క్రీన్ ప్లే రాసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఎటువంటి ప్రయోజనాలు ఆశించి ఈ రకమైన పనులు చేసే అవకాశం ఉంది? అంటే ఎక్కడ గుడి కట్టాలన్నా, ఎక్కడన్నా ఏమైనా ఆశ్రమం కట్టాలన్నా, లేదా అక్కడ ఉన్న ల్యాండ్ని కబ్జా చేయాలన్నా, మనకి హైదరాబాద్లోనే చూస్తూ ఉంటాం, చాలా మంది భూ కబ్జా చేయడానికి ముందు ఒక బొమ్మను పెట్టేసి భజన చేయడం మొదలు పెడుతుంటారు. ఆ భూ యజమాని నానా తిప్పలు పడి వాళ్ళని బయట పంపించడానికి మళ్ళీ డబ్బులు అడుగుతారు. వాళ్ళు కొన్ని లక్షలు ఇస్తేనే కానీ వాళ్ళు బయటకు పోరు. ఇట్లాంటివి ఏంటంటే ఈ గ్రామాల్లో కూడా జరిగే సంఘటనలన్నీ ఈ విధంగానే ఉంటాయి. ఎక్కడో ఒక మనకెందుకు ఇక్కడ హైదరాబాద్లోనే ఒక పార్క్ తయారు చేయబోతున్నారు. పార్కు కోసం అలాట్ చేసింది జిహెచ్ఎంసీ, మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఆ స్థలాన్ని తయారు చేస్తున్న టైంలో రాళ్ళ మధ్యలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు. వినాయకుడి విగ్రహాన్ని పెట్టి రాళ్ళు తీస్తున్నప్పుడు ఆ విగ్రహం బయటపడినట్టుగా చేసి అది మొత్తం ఆ క్యాంపస్ అంతా కూడా వినాయకుడి టెంపుల్ చేసేద్దామని ప్లాన్ చేశారు. ఇలాగే మీడియా కొంచెం ఆ విషయాలన్నింటినీ ఎవరు పెట్టారు ఏంటని బయటికి తీసేటప్పటికి ఆ ఇష్యూ ఏంటంటే సబ్సిడీ అది పార్కుగానే మిగిలింది. అంటే మన దగ్గర కనుక మనం ఇవన్నీ కూడా మోసానికి సంబంధించిన విషయాలను గుర్తించకపోతే, పూనకాలు అనేవి ఒక కేవలం బలహీనతతో జనాన్ని ఆ విధంగా తయారు చేయడానికి ఒక అవకాశం ఉంది అని తెలిస్తే కనుక ఇటువంటి వాటిని మనం ఈ మోసాన్ని బయట పెట్టడానికి అవకాశం ఉంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా అది ప్రభుత్వ భూమి కావచ్చు, ప్రైవేట్ భూమి కావచ్చు, లేదా ఈ మోసాలు అంటే గుళ్ళు కట్టడానికి, ఆశ్రమాలు కట్టడానికి బాబాలు వీళ్ళందరూ కూడా స్వామీజీలు చేస్తున్న పనుల్లో అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని చూడటం కంటే వీటన్నిటి వెనుక ఇట్లాంటి కథలే ఉంటాయి. కాబట్టి ప్రజలు వాళ్ళలో ఈ శాస్త్రీయ దృక్పథం అంటే ప్రశ్నించే చైతన్యం, అంటే ప్రతిదీ ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించే చైతన్యం పిల్లలకు ఉంటే కనుక ఇది జరగదు. అదే బాగా ఎక్కువ మంది మళ్ళీ మగవాళ్ళు పెద్దవాళ్ళకి ఇది రాదు. ఎందుకంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి కొంత వాటికి లొంగడానికి సాధ్యం కాదు వాళ్ళ మనసు. ఏదైతే బలహీనంగా ఉండేది, ఎక్కువగా విషయాలు తెలియక ఎప్పుడు ఏదో భయం, అక్కడ దయ్యం ఉందంట, ఇక్కడ భూతం ఉందంట, ఈ కథలు విన్న వాళ్ళకే ఈ బలహీనతలు ఉంటాయి. పిల్లలకి మనం నేర్పేటప్పుడు ఈ దయ్యాల కథలు కానీ, భూతాల కథలు ఇవన్నీ కూడా ట్రాష్ అని చెప్పడం, వాటి సాక్ష్యాలు ఎక్కడన్నా ఇప్పటి వరకు దొరకలేదని చెప్పడం కానీ, అటువంటివి లేవని చెప్పడానికి మనం రాత్రిపూట వాళ్ళని ధైర్యంగా తీసుకెళ్లి చూపించడం, ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే అటువంటి పిల్లలు ఇటువంటి వాటిని అసలు నమ్మరు. ఇటువంటి ప్రభావాలకి వాళ్ళు లోను గారు. కానీ ఇక్కడ ఏంటంటే ఏవైతే కెమికల్స్ ఉండి అంటే ఈ మందులు ఏదన్నా వాడి వాళ్ళని బలంగా ఆలోచిస్తున్న అలాంటి వాళ్ళని కూడా డిప్రెషన్ లోకి తీసుకెళ్ళడానికి కొన్ని కెమికల్స్ ఉపయోగపడతాయి. ఇక్కడ పిల్లలు కాబట్టి ఏం వాడకుండానే వాళ్ళు అది అదే జరిగి ఉంటుంది. అంటే సారయ్య గారు అక్కడికి వెళ్ళి చూసి వచ్చారంటున్నారు కాబట్టి చెప్పలేం. సారయ్య గారికి తెలిసినంత వరకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా పిల్లి మొగ్గలు వేసేంత పూనకం అనేది అది 2 గంటల ఎనర్జీ కూడా రావాలి. అంతే 2 గంటల పాటే ఉంది అంటే 2 గంటల మాత్రమే ఆ మందు పనిచేస్తా ఉంది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఇస్తున్నాడు, మళ్ళీ సాయంత్రం 6 నుంచి 8 గంటలకి అంటే 2 గంటల పాటు పనిచేస్తా ఉంది. కంటిన్యూ చేద్దామండి. ఈ వ్యవహారం గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఖమ్మంపల్లి గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏం సార్ ఏం జరుగుతుంది? ఆ ఊళ్ళో పిల్లలు స్కూల్కి వచ్చే పరిస్థితి లేదు, ఎగ్జామ్స్ కూడా రాయట్లేదు, వాళ్ళందరూ అదృశ్యమై అడవుల్లో తిరుగుతున్నారని తెలుస్తోంది. ఏం జరుగుతోంది? సార్ నేను ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు, మహానేష్ వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. సార్ను ఇక్కడ స్కూల్లో సార్లను అడిగితే నిజమే అని తెలిసింది సార్. అడవిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి పూనకాలు అని పిల్లలు దేవుళ్ళు అచ్చుడు చేసిండ్రు. అప్పటి నుండి బడికి కూడా రాలేదు. వాళ్ళ పేరెంట్స్ కి ఇట్లా చెప్తే పంపిస్తామని అన్నారు. ఒకరోజు పంపించారు. ఆ ఒక్కరోజు స్కూల్కి వచ్చి కూడా టీచర్లనే అట్లా బెదిరించినట్టు చెప్పులు ఎందుకు వేసుకొస్తారు, గట్టిగా ఎందుకు అరుస్తున్నారు అని చెప్పి టీచర్లను సార్లని అన్నారు. ఇక మళ్ళీ ఇక స్కూల్కి రాలేదు సార్. వాళ్ళు వస్తలేరు. వస్తే ఒక రోజు వచ్చి అంత ఇక లొల్లి చేసి పెరిగిలాట. పేరెంట్స్ ఏమంటున్నారంటే పాఠశాల టీచర్స్, స్కూల్ టీచర్స్ ఏమంటే మా పిల్లలు ఇట్లా చేస్తారు, స్కూల్ టీచర్స్ మీడియా వాళ్ళకి వీళ్ళకి చెప్పకపోతే ఏం కాకపోవు, ఇంత అది కాకపోవు, టీచర్ ఏమంటే ఇట్లా అవుతుంది అని వాళ్ళ పేరెంట్స్ అంటున్నట్టు తెలిసింది సార్. శ్రీనివాస్ గారు మరి స్కూల్కి రావద్దని టీచర్లే చెప్తున్నారు అని కూడా అంటున్నారు. అటువంటి పరిస్థితి ఉందా? అట్లాంటిది ఏం లేదు సార్. ఎందుకంటే వాళ్ళు వస్తే ఏం చేస్తున్నారంటే మిగతా పిల్లల్ని భయపెట్టిస్తున్నారు. వాళ్ళు చేయబట్టి మిగతా పిల్లలు కూడా స్కూల్కి రావట్లేదు ఇప్పుడు అప్పటి నుండి, March 1 నుండి.
టీచర్లు కూడా భయపడుకుంటూ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు వస్తే వాళ్ళని పక్కకు కూర్చుంటే పెడతామని కూడా చెప్పాము. కానీ వాళ్ళే మిగతా పిల్లలు చెప్పులు వేసుకొస్తున్నారు, సార్లు చెప్పులు వేసుకొస్తున్నారు. కానీ శ్రీనివాస్ గారు, విద్యార్థులు వస్తే పక్కన కూర్చోబెట్టడం కాకుండా టీచర్స్ గా లేకపోతే ఒక హెడ్ మాస్టర్ గా మీరు ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ కౌన్సిల్ చేసే ప్రయత్నాలు అయితే చేయలేదా? మరి చేసాం సార్. అయితే మేము వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా కోఆపరేట్ చేయలేదు. మెడికల్ క్యాంప్ కూడా పెట్టించి అక్కడ ఉన్న మండల కేంద్రంలో ఉన్న మెడికల్ ఆఫీసర్ తో కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరు రాలేదు. అట్లాగే జీడి సారన్న గారు అని నాస్తిక సంఘం ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రెసిడెంట్, ఆయనతో కూడా పెట్టించాము. అదైనా కూడా ఏం డెవలప్ అనిపించలేదు సార్ పిల్లలలో కానీ వాళ్ళ పేరెంట్స్ లో కానీ. రైట్, ఓకే శ్రీనివాస్ గారు. ఓకే రైట్. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విద్యార్థులను అంత గొప్పగా ప్రభావితం చేసిన అంశాలు ఏంటి, ఎందుకు వాళ్ళు టీచర్లు చెప్పినా వినే పరిస్థితి లేదు, ఎన్ని కౌన్సిలింగ్లకి లొంగని పరిస్థితి ఎందుకు కనిపిస్తోంది చూద్దాం బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. బాలాజీ టౌన్షిప్ ఫేస్ 4 99,000 రూపాయలకి 100 చదరపు గజాల ఇంటి స్థలాన్ని మీ సొంతం చేసుకోండి. విశాలమైన 30 ఫీట్ మరియు 40 ఫీట్ రోడ్స్, డ్రైనేజ్ ఫెసిలిటీ మరియు రెవెన్యూ ప్లాంటేషన్. కాంటాక్ట్ 9667 9500 96666 8500. Paragon Solia Women's Footwear అందరూ గమనిస్తారు. చందన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో సరికొత్త వెంచర్ బాలాజీ టౌన్షిప్ ఫేస్ 4 99,000 రూపాయలకి 100 చదరపు గజాల ఇంటి స్థలాన్ని మీ సొంతం చేసుకోండి. విశాలమైన 30 ఫీట్ మరియు 40 ఫీట్ రోడ్స్, డ్రైనేజ్ ఫెసిలిటీ మరియు రెవెన్యూ ప్లాంటేషన్. కాంటాక్ట్ 9667 9500 96666 8500. థింగ్స్ కప్ గౌరవనీయమైన కప్, ఘనమైన రంగు, ఘనమైన రుచి, ఘనమైన ఫ్లేవర్. ఫైనెస్ట్ అస్సాం డస్టీ రుచిని ఆస్వాదించండి. వెల్కమ్ బ్యాక్. పూనకాల వ్యవహారానికి సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రవికుమార్ గారు, ఇప్పుడు మనం వింటున్న దాన్ని బట్టి ఎవరో ఒకళ్ళు వెనకాల ఉండి నడిపిస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. కానీ ఇంత స్ట్రాంగ్ గా ఎలాగ తల్లిదండ్రులని నమ్మించడం, అట్లీస్ట్ వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేసే పరిస్థితి కూడా లేకపోవడం, మరోవైపు టీచర్లు చెప్పడం, టీచర్లను కూడా భయపెట్టి వాళ్ళని కూడా మీరు ఎలా ఎందుకు చేస్తున్నారని క్వశ్చన్ చేయడం, ఎటువంటి కౌన్సిలింగ్ కి లొంగకపోవడం చూస్తే ఎక్కడికి వెళ్లే పరిస్థితి ఇది? ఇది కొంచెం ట్రైబల్స్ లో ఉన్న కల్చర్ లో కూడా కొంత ఉంటుందండి డిఫరెంట్ గా చిన్నప్పటి నుంచి. పైగా ఆయన కొన్నాళ్ళ నుంచి వాళ్ళని ట్రాప్ చేశాడు. పైగా అందరూ చిన్నపిల్లలే. అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలు కొన్ని ఏదైనా ఒకటి చూపించి ఇది బలానా 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 అని చెప్తుంటే కూడా సైకలాజికల్గా కూడా అది కొంత ఇది జరుగుతూ ఉంటుంది, ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటారు. ఇంకోటి బేసికల్గా వీళ్ళకి ఇంతమంది పిల్లలు ఒకటేసారి మాయమయ్యారు అంటున్నారు. ఇది 100% వెరీ క్లియర్లీ షోస్. వాళ్ళందరూ నమ్ముతున్నారు రాత్రికి రాత్రి మాయమైపోయారు. ఇది అది ఒక్కసారి జరగదండి. ఇది కొన్నాళ్ళు అయిన తర్వాత. పైగా మీరు చూసారు లేదు, పిల్లల్లో ఎక్కువగా యాక్టివ్నెస్ ఉంటుంది. ఓకే, అండ్ మన దేశంలో మన భూమిలో ఒక అదృష్టం ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేనంతది. టీనేజర్స్ మన పిల్లలు దీంట్లో జనాభా దీంట్లో మనం బాగా ఉన్నాం. కానీ మనం ఏమైపోయిందంటే వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ టు ద పేరెంట్స్ ఆల్సో. ఫస్ట్ పేరెంట్స్ అంతా ఏమనుకుంటారు, ఎప్పుడైనా ఏదైనా జరిగి చేస్తే కూడా నేను చూసి ఈ మధ్య కూడా చూసే ఉంటాను చాలా వాటిలలో, మన మీడియాలో వీటిలలో కూడా ఎక్కువగా వస్తున్నాయి. మీరేదో కళ్ళు ఇచ్చేస్తే మీకు కిడ్నీలో స్టోన్స్ అని కరిగిపోతున్నాయని, లేకపోతే ఇంకోటి ఏవో జరుగుతున్నాయని, ఇటువన్నీ చాలా చూసేది వాళ్ళకి ఇంకా సైకలాజికల్గా ఇంకా అవి స్ట్రాంగ్గా అవుతున్నాయి. డే బై డే ఇట్ ఈస్ బికమింగ్ ఇట్. దాని తగ్గట్టుగా మనం ఫిలిం మీడియా నుంచి కూడా కొన్ని వస్తున్నాయి. ఓకే, ఇవన్నీ జరిగేటికెళ్ళి ఏమైపోతున్నట్టు ఈ విలేజ్ మన సిటీలో ఏమో కాసేపు ఏదో ఎంటర్టైన్మెంట్ కానీ కాసేపు ఏదో సరదాగా చూస్తారు, కానీ విలేజ్లో అలా చూడరు. ఇప్పుడు కొంతమందిని చూడంగానే బలానదే ఇది ఇవన్నీ ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతారు. ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బేసికల్గా ఇంత చిన్న పిల్లలకి అసలు వాళ్ళకి ఏం తెలుసని అంటే దే హ్యావ్ ట్రైన్ దెమ్
very beautifully, very strongly. Definitely 100% somebody is there in the back of them and train them. రాత్రికి ఒక్కసారి మాయమైతే ఒక్కళ్ళిద్దరు మాయమైతేనే పట్టుకోవడానికి చాలా ఈజీ అవుతున్న రోజులు ఎంతమంది వెళ్ళారంటే ఇది వెల్ ప్లాన్డ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు చూడండి మళ్ళీ వారం రోజుల లోపల వీళ్ళందరూ ఒక చోట కనపడతారు మీకు. రైట్, కంటిన్యూ చేద్దామండి. కోమలత అనే ఒక అమ్మాయి తప్పిపోయింది, వాళ్ళ పేరెంట్ కొమరయ్య ఫోన్ లైన్ లో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి. ఏంటి కోమలత ఎక్కడికి వెళ్ళిపోయింది, మీరు ఏమైనా వెతికారా, అసలు ఏం జరుగుతోంది అక్కడ? కొమరయ్య గారు చెప్పండి. సార్ ఇప్పుడు నైట్ 1:30 సుమారులా ఇట్లా అన్నీ బీరికాడ వండుకొని లేచిపోయి కదా. చెప్పండి మీరు కంటిన్యూ చేయండి కొమరయ్య గారు. సార్ అదే వీళ్ళ తల్లిదండ్రులు మా వండుకున్నట్లకు తెలియవాళ్ళే వాళ్ళు లేచిపోయారు. ఇక అదే పిల్లల జాడ పట్టుకుని తిరుక్కుంటే జంగల్ ప్రాంతానికి వస్తున్నాం సార్. ఎక్కడికి వెళ్ళిపోయారు తెలిసిందా, మీరు ఏమైనా వెతుక్కుంటూ వెళ్ళారా? తిరుక్కుంటే నేను ఇప్పుడు సాబు పట్టుకున్నారట. అంటే ఏంటి కొమరయ్య గారు, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? ఈ పాండవుల పూనకాలకి ముఖ్యంగా ఈ పిల్లలకే రావడానికి కారణం ఏంటి? మీరు ఎందుకు వాళ్ళకి వీటికి సంబంధించి వ్యతిరేకత కూడా వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? కొమరయ్య గారు, ఎప్పుడు 30 ఏళ్ల క్రితం వచ్చిన పూనకాలు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యంగా అజ్జయ్య అనే కుల పెద్ద ఇవన్నీ చెప్పి ప్రోత్సహిస్తూ పిల్లల్ని రాబట్టుకుని వాళ్ళు ఆకట్టుకుని ఇవన్నీ చేయిస్తున్నారని తెలుస్తోంది. తెలియదు కదా మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి లేదా? వాళ్ళు స్కూల్ కూడా వెళ్ళట్లేదు. వెళ్ళడం లేదు సార్, పాండవులు అవుతాంది. మరి వెళ్ళమని చెప్పాలి కదా మీరు. చెప్తే సార్ వింటారా వాళ్ళు వినడం లేదు కదా, మా మాటలు వింటలేరు కదా సార్. కానీ టీచర్లు మీరే వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, మీరే పంపించట్లేదు అని చెప్తున్నారు స్కూల్ టీచర్లు. సార్లు అంటే సార్ ఇప్పుడు వాళ్ళకు ఏదంత పూనకమై మన మాట మైక వినలేదు. వాళ్ళ సోకులు వాళ్ళేనే. ఇక మరి మేము చెప్తే సార్ ఇంకో మధ్యలో సిచ్యువేషన్ అంటాం సార్ మేము కూడా. రైట్ కొమరయ్య గారు. సో శర్మ గారు, ఇప్పుడు మనం కొమరయ్య గారు మాట్లాడిన దాన్ని బట్టి చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు, ఏమీ చేయలేని పరిస్థితి అన్నట్టు కనిపిస్తుంది. కంటిన్యూ చేద్దామండి. సిఐ ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. మందని సిఐ రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటండి పిల్లలు ఆచూకీ ఏమైనా దొరికిందా, వాళ్ళు పట్టుకున్నారా? కొంతమంది దొరికారండి. అంటే ఎంతమంది తప్పిపోయారు, ఎంతమంది దొరికారండి? తప్పిపోవడం కాదండి, వాళ్ళు దేవుని తీసేస్తాం మేము దేవుని దగ్గరికి వెళ్తున్నామని వెళ్ళారట. కొంతమంది కలిసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అంతా కలిసి ఒక దగ్గర పడుకుంటే తెల్లవారుజామున వెళ్ళారట. 20 మంది అందరూ. అందులో వాళ్ళు వెళ్తుంటే ఒక విలేజ్ దగ్గర కొంతమంది కనబడితే అందరూ 11 మంది అట్లాగే వాళ్ళు గ్రామస్తులు కనబడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని తీసుకుని వస్తామండి. రాజేంద్ర ప్రసాద్ గారు, సుమారు 5-6 నెలల నుంచి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, అంటే ఇటువంటి పూనకాలు వస్తున్నాయి. ఇది మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? మీరు ఏమన్నా అక్కడ వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా? 2-3 నెలల క్రితం వచ్చాడండి. కానీ నేను మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి గ్రామంలో వాళ్ళ అవేర్నెస్ క్యాంపులు కూడా 2 ఏర్పాటు చేయడం జరిగింది. నాస్తిక సంఘం వాళ్ళతోటి మరియు ఇంకా ఇతర ఆ స్వచ్ఛంద సంస్థలతో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు మూఢనమ్మకాలని చెప్పేసి వాళ్ళను దాని నుండి కాన్స్ లాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు కానీ ఏమి అట్లాంటివి కాదని చెప్పి వాళ్ళని అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో 2-3 ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన ఇంత ప్రవర్తనతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకు మాకు సహకరించడం లేదు. రైట్. అలాగే సారయ్య గారిని నాస్తిక సమాజం అధ్యక్షులు ఆయన చెప్తూ ఖచ్చితంగా అక్కడ పోలీసుల నుంచి కూడా సపోర్ట్ దొరికే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా అజ్జయ్య నాకు కుల పెద్ద వెనకుండి ఇదంతా చేసినట్టు తెలుస్తుంది. మరి అతన్ని మీరు అతనితో మాట్లాడారు, అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మాకు పర్టికులర్ గా వ్యక్తి అని రాలేదు. అట్లాంటి పరిస్థితులు అంటే యాక్షన్ తీసుకుంటాం. కానీ ఎంతమంది అంటే ఒకళ్ళిద్దరు కాదు, సుమారు 25-30 మంది సంఖ్యలో ఒకేసారి పూనకాలు వస్తున్నట్టు ఇక్కడ అల్లకల్లోలంగా గ్రామంలో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దాని వెనక ఎవరున్నారనే విషయం ఇప్పటికే బయట పెట్టే ప్రయత్నం చేయాలి కదా. చెప్తున్నాండి. అదే సమయంలో ముందు వీళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత దీని వెనక ఎవరున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటామండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఓకే అండి.
రావు గారు ఏంటి ఏమనిపిస్తుంది సిఏ చెప్పిన దాంట్లో? అంటే ఆయన ఏదో ఒక ఫోర్సెస్ పనిచేస్తున్నాయి అన్న విషయం అయితే చూచాయిగా అర్థం అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఏం ఫోర్సెస్ అనేది అదృశ్య శక్తి అన్నా లేకపోతే ఆ ఫోర్సెస్ కాదు, ఏదో కొంతమంది ఏం జరుగుతోంది అనేది బయట పడకుండా ఏదో జరుగుతోంది. అంటే సాధారణంగా ఏంటంటే గ్రామాల్లో ఉండే టీచర్స్ కి కూడా అంత అవగాహన లేకపోవడం అనేది వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం అనేది కష్టమే. గ్రామాల్లో మేము వెళ్ళినా కూడా ఆ ఊళ్ళో వాళ్ళని కూర్చోబెట్టి పిల్లలకి చెప్పటం, ఎప్పుడన్నా బాణామతి చేతబడి జరిగినప్పుడు కూడా మన మాట వినే పరిస్థితిలో ఉండరు వాళ్ళు. అది కొన్ని రోజుల తర్వాత జరుగుతుంది. ఎలా అంటే అదో ప్రొసీజర్ ప్రకారం పోతూ ఉండాలి. ఇక్కడ వీళ్ళని ఇప్పటికిప్పుడు మనం మార్చాలన్నా అవ్వదు. ఆ గ్రామాల్లో మనం చాలా ప్రోగ్రామ్స్ చేయాలి, వాళ్ళకి అవగాహన కల్పించేందుకు చాలా వీడియో షోస్ కూడా చూపించాలి. అంటే ఆ నాలెడ్జ్ ఇన్పుట్స్ అన్ని కూడా అట్లీస్ట్ ఆ విద్యార్థులు ఫస్ట్ అక్కడ నుంచి ఇక్కడ సిటీ లాంటి ప్రదేశాన్ని తెచ్చి ఒక చోట పెట్టి కౌన్సిల్ చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందంటారా? అదే కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు సైకియాట్రిస్ట్ ఫస్ట్ వాళ్ళకి మామూలు పరిస్థితికి తీసుకురావడానికి ఇవ్వాల్సిన డ్రగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కౌన్సిలింగ్ చేయాలి. అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి ఫస్ట్. అంటే వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళ బ్రెయిన్ ఎంత ఎఫెక్ట్ అయ్యిందో వాళ్ళు ఇచ్చిన మందులకి, దాని నుంచి బ్యాక్ తీసుకురావాలంటే కొన్ని రోజులు. అదేవిధంగా ఏంటంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం అంటే నాలెడ్జ్ ఇన్పుట్స్ ఇవ్వటం. అంటే ఇటువంటి ఉండవని చెప్పడానికి, ఇది నీకు ఎందుకు వచ్చిందో ఏంటో కారణాలు చెప్పడం, నువ్వు ఇలా బిహేవ్ చేసావని చెప్పడం కంటే ఇటువంటి వాటిని ఏవైతే వాళ్ళ ఎన్విరాన్మెంట్ గ్రామాల్లో ఉందో దాని నుంచి బయటపడేయటం అనేది నార్మల్గా ఉండే పబ్లిక్ కూడా చాలా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తయారు చేసిన మళ్ళీ తీసుకెళ్లి గ్రామంలో పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు మారిపోవడానికి అవకాశం ఉంది. జస్ట్ ఏంటంటే పిల్లలతో పాటు ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ముందు ఎడ్యుకేట్ మన టేప్ రికార్డ్, మనం వీడియో క్యాసెట్ పెట్టినట్టే ఏదైతే మనం తీస్తున్నామో అదే రికార్డ్ అవుతా ఉంటుంది, పాతది పోతా ఉంటుంది. ఆ విధంగా ఈ పిల్లల్ని ఎక్కడ పెడితే అక్కడ అదే మోల్డ్ అవుతుంటారు. వాళ్ళకి బలంగా ఇవి వాళ్ళ నాలెడ్జ్ని బలంగా మనం ఉంచితే ఎన్విరాన్మెంట్ కూడా అలా ఉండాలి. శర్మ గారు మీ ఉద్దేశం ఏంటి? ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు సాధారణంగా ఏంటంటే పల్లెటూరులోని ఇవి ఉపాధ్యాయుడు అనేసరికి ఆయనే దేవుడికి భావించేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆయన ఏం చెప్తే అది నిజం కింద. ఇప్పుడు ఆయన ఇందాక పెద్ద మనిషి చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు ఏంటంటే మాకేం తెలియదండి అంటాడు. గుడి పంపిస్తున్నాం అంటారు, అలాగే బడి పంపిస్తున్నాం అంటారు. బడిలో ఏం చెప్తున్నా కూడా తెలియదు వాళ్ళకి. సో ఈ రకంగా ఏంటంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మార్చడం. ఇప్పుడు మేము జన విజ్ఞానం మీద వాళ్ళు వెళ్ళారనుకోండి, దేవుడు లేడు దెయ్యం లేదు అంతా మీరు ప్రాక్టికల్గా చూడాలంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళారు సహజంగా చెప్తున్నారు XY వెళ్తేనే దేవుడు అన్ని అని చెప్తుంటారు. ఇంకెవరు టెక్నికల్గా వెళ్ళి ఇంకో రకంగా చెప్తారు. కానీ అక్కడ సమాజానికి ఆ ఊర్లో ఏం కావాలి, ఆ వయసు పిల్లలకి అక్కడ ఉన్న వాతావరణానికి అది ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి. అంతేకాని పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చేయడం వల్ల కానీ లేకపోతే తల్లిదండ్రులతో తీసుకొచ్చిన వాళ్ళ మార్పు అనేది జరగదు. మేము చాలా విలేజ్కి ఒరిస్సాలో ఒక 4-5 విలేజ్కి నేను వెళ్ళి నా చిన్నతనంలోని 10 years బ్యాక్ డెవలప్మెంట్ కోసం వెళ్ళి అక్కడ బట్టలు కూడా వేసుకోవడం వాళ్ళకి తెలియదు అనమాట. అలాంటి విలేజ్లో వెళ్ళి వాళ్ళకి ఈ రోజు బట్టలు వేసుకుని ఏ విధంగా ఉండాలి అనేది మేము నేర్పామట. 2 నెలలు 3 నెలల కోర్స్ కింద అక్కడ ఉండి. సో అలాంటి సంఘ కార్యక్రమాలు ఎన్నో మేము చేసామట. సో ఆ విధంగా ఏంటంటే ఆ విలేజ్లో జరుగుతున్న డెఫిసిటీ ఏంటి, దాన్ని ఎలా మార్చాలి అనేది, అక్కడ అవసరమైన ఎడ్యుకేషన్ ఏంటి, దాన్ని మనం తయారు చేయాలి. అక్కడ చేసినప్పుడు ఏంటంటే ఏ సమాజంలో వెళ్ళినా, అంటే మీరు ఎవరిని నేను కించపరచట్లేదు ఇక్కడ, జన విజ్ఞానం అనుకోండి లేదా మాలాంటి వాళ్ళు కూడా వెళ్తుంటారు, టీచర్స్ వెళ్తుంటారు, వీళ్ళందరూ అంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ 90% అదే చేస్తారు. చేయడం వల్ల ఏంటంటే అది నిజం అనుకుంటారు వాళ్ళు వచ్చిన టైం. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకోటి చెప్పింది అది నిజం అనుకుంటారు. ఈ రకంగా అంటే ఆ పిల్లల మనస్తత్వం అనేది పూర్తిగా పాడవడానికి పూర్తిగా దోహదం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి 15 years లోపల వాళ్ళకి ఏం అర్థం కాదు వాళ్ళు ఏం చేయాలని. 5 నుండి మనం వచ్చి ఏం చెప్తే ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుని చక్కగా మాట్లాడి ఏం మాట్లాడితే అదే నిజం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకే తెలియదు అసలు ఏంటో నిజం. తెలియనప్పుడు ఆ భావనలో ఉంటారు. ఆ భావనలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి ఆ విలేజ్ కావాల్సిన ఎడ్యుకేషన్ అనేది చేయడానికి సామాజికంగా ఉన్న నాయకులు కానీ లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి అలా నాయకులు ఉన్నారు, తర్వాత సమాజ సేవకులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ సమాజ సేవ కోసం అన్నట్టుగా ప్రయత్నం చేసి అక్కడ ఎడ్యుకేట్ చేయగలిగితే మాత్రం ఎవరిని బయట తీసుకురాకలే, ప్రాపర్ ఎడ్యుకేట్ చేసి వాడు. తర్వాత ఇంకోటి ఏదో మందు మత్తు ఏదో ఇచ్చానండి, అండ్ మందు మత్తు ఇవ్వకలేదని ఒక వేద పాఠశాలకు వెళ్ళి 4 సార్లు వేదం చెప్పమంటే బ్రాహ్మణుడే కాదు ఎవరైనా సరే వెళ్ళి అక్కడ కూర్చుంటే వేదం చెప్తాడు. ఎందుకంటే అది ట్యూన్ చేశారు ఆ రకంగా. అదే విధంగా అంటే ఇక్కడ మందు మత్తే ఇవ్వకలేదండి, ఎవరు టీచర్ ఇచ్చేసారు వీళ్ళు ఇచ్చారు, అది ఎక్కడ ఇక్కడ జరిగి ఉండకపోవచ్చు. వాడు ఎడిక్ట్ చేసి ఉంటారు, ఈ రకంగా చేయాలని ఎడిక్ట్ చేసి ఉంటారు. అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇప్పుడున్న ఏంటంటారు హిప్నాటిక్ చేసేవాళ్ళు ఉంటారు, అది ఏ విధంగా అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అదే విధంగా సంథింగ్ హ్యాపెండ్ దేర్. దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలని సమాజం అనేది ఉంది కాబట్టి సమాజంలో పెద్దవాళ్ళు ఉన్నాక రాజకీయ నాయకులు అనుకోండి ఇలా సమాజ సేవ చేసేవాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి దాన్ని టేక్ ఓవర్ చేసుకోగలిగితే సక్సెస్ఫుల్ అని కనబడుతున్నారు. బాధ్యులైన కొందరు వ్యక్తులపై యాక్షన్ తీసుకోవడానికని లేకపోతే వాస్తవాలు రాబడడానికని నిర్లక్ష్యమా నిస్సహాయత పోలీసులకు ఏ అడ్డు వస్తుంది? ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి
ప్రయత్నం జరగాల్సిన పరిస్థితుంది ఆ పిల్లలు మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చి స్కూళ్ళకి వెళ్ళి చదువుకోవాలంటే? ఇది బేసికల్ గా ఒకటి ఇది ఎవరి బాధ్యత అనే దాంట్లో డిఫరెంట్ చేతుల్లోనే ఇంత సమస్య వచ్చిందండి. ఇది టీచర్లు ఏదైనా కొంచెం చేస్తే మాకెక్కడ సమస్య కొనుక్కొచ్చుకుంటామేమో అని ఆయన చెప్పారు, వాళ్ళకున్న సమస్య వాళ్ళు చెప్పారు. ఓకే, ఇప్పుడు పోలీసులు వాళ్ళు వెళ్ళి ఏమన్నా కొంచెం ఇది చేస్తే మాకెక్కడ మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందంటే పోలీసులు తల్లిదండ్రులు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు, టీచర్లు అలాగే అంటున్నారు, పిల్లలు మా మాట వినట్లేదని తల్లిదండ్రులు అంటున్నారు. రైట్, ఇది ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇది ఒక టీం వర్క్ కావాలి. పైగా ఇది ఏమైపోయిందంటే హాట్ పొటాటో లాగా నాది బాధ్యత కాదు మీరు చూసుకున్నట్టు. పైగా ఇక్కడ ఉన్నదంతా చిన్నపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు రేపు పొద్దున ఈ విద్యార్థులు ఈ 30 మంది 24 మంది వీళ్ళంతా కలిసి రేపు పొద్దున ఇది మన సొసైటీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది ఇది ఎవరు ఆలోచించట్లేదు. ఇంకోటి బేసికల్గా మనం ఏంటంటే ఎంతసేపటికి మనం పిల్లలకి కొన్ని విషయాలలో కొట్టకుండా చెప్పాలి చేయాలి ఇవన్నీ వచ్చి చేసేది 100% ఇట్ ఇస్ రైట్. కానీ ఇవన్నీ ఫస్ట్ నుంచి ఏమైపోయిందంటే వీళ్ళు ఒక డామినేషన్ మీద ఉండటం వల్ల అణగతొక్కి ఉండటం వల్ల వాళ్ళ మైండ్ ఈస్ నాట్ మెచ్యూర్డ్ అప్ టు టేక్ అప్ యాక్సెప్ట్ సర్టన్ థింగ్స్. ఇది ఎప్పుడైతే రాలేకపోతుందంటే ఒక నమ్మకం లాంటివి. కానీ ఈ రోజు కూడా పచ్చకామర్లు వచ్చినప్పుడు అటువంటి విలేజెస్లోకి వెళ్తుంటే దే విల్ యూజ్ సమ్ చెట్ల మందులు అవి ఇవి వేసుకొని కొన్ని చేస్తుంటారు, ఉండొచ్చు వాటి నుంచి వస్తుంటాయి, నేను తగ్గట్లేదు. కానీ అన్నిటికీ అవి పనికిరావు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే జనరల్గా వీళ్ళ దగ్గర ఏ ఫంక్షన్స్ అవుతున్నా ఏం చేస్తున్నా కానీ చిన్నప్పటి నుంచే పిల్లలకి కాళ్ళ మీద పడుకోబెట్టి కూడా కొంచెం లిక్కర్ ఇవన్నీ కూడా పోస్తుంటారట. వాళ్ళ దీనికి మంచి ఇది. నేను పగలపూట వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు కాస్త ఎక్కువ నిద్రపోవటానికి ఎక్కువ కదలకుండా చేయడానికి ఇవి కూడా కొన్ని అలవాట్లు చేస్తుంటారు. ఇవన్నీ ఏమైపోతున్నాయంటే సమ్ బిజినెస్ మ్యాన్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడీ, టాప్ పీపుల్, దే డోంట్ వాంట్ టు గ్రో దిస్ పీపుల్. వీళ్ళు ఎప్పటికీ ఇట్లాగే ఉంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. అంటే రకరకాలవి వీటి మీద ప్రభావం పడటం వల్ల ఈ రోజు నాడు మీడియా కొంచెం చేరబట్టి ఇదన్నా బయటకు వచ్చింది, లేకపోతే ఇంత మాత్రం కూడా బయటకు వచ్చేది కాదు. రవి గారు, ఒక్క గిరిజన గ్రామం దగ్గరలో ఉన్న గ్రామంలో ఇంతమంది పిల్లలు ఉంటే ఇలాంటివి ఇంకా ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని జరుగుతున్నాయి, ఎలా వీటిని అన్నింటిని బయట తీసుకొచ్చే? ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు సర్వశిక్షా అభియాన్ కానీ లేదా ఈ ప్రైమరీ స్కూల్స్ ఎక్కువగా మనం విస్తరించి ఉండటం, టీచర్స్కి కూడా ఎడ్యుకేషన్ మనం అంటే రకరకాలుగా మధ్యలో మనం క్లాసులు చెప్పడం, డైట్ ట్రైనింగ్స్లో కానీ వీటిల్లో మనం ఈ శాస్త్రీయ దృక్పథం మీద క్లాసులు పెట్టడం అనేది కూడా ఈ మధ్యన ఎక్కువగా ఉంది. అయినా ఎంత చెప్తున్నా కూడా ఈ ఆధ్యాత్మికత సంబంధించిన అనేక మంది రకరకాల స్కీమ్స్తో ఈ సర్వశిక్షా అభియాన్లో కూడా ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు చేసే పనులు ఏంటంటే మెడిటేషన్ పేరుతో, యోగా పేరుతో, యోగాని మెడిటేషన్ కంటే కూడా అన్నెసరీ థింగ్స్ ఎక్కువ నేర్పుతున్నారు. అంటే ఈ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి స్పిరిచువలిజం అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇటువంటి వాటికి దగ్గరగా ఉంటాయి. అంటే మనిషిని ఏదో శక్తి ఉంది, ఏదో అంటే ఉన్నది ఉన్నట్టు చూడటం కంటే, ఆ శాస్త్రీయ దృక్పథం కంటే, ప్రశ్నించే చైతన్యాన్ని నేర్పడం కంటే, మనకు సంబంధం లేని అని మన ఈ ప్రకృతి అంటే ప్రకృతి నియమాలకు సంబంధం లేని విషయాలు, అద్భుతాల గురించి చెప్పుకోవటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. అది స్టూడెంట్స్ ఈ మధ్యన మెడికోస్ని కూడా అంటే ఒక గాంధీ మెడికల్ కాలేజీకి వెళ్ళి జన విజ్ఞాన వేదిక క్లాసులు చెప్తూ ఉంటే వాళ్ళల్లో కూడా అంటే ఎంత ట్రైనింగ్ జరుగుతూ ఉందంటే ఈవినింగ్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి హాస్టల్లో వాళ్ళు వేసే ప్రశ్నలు వీళ్ళు డాక్టర్లేనా అని అనిపించే పరిస్థితి మాకు వస్తుంది ఒకసారి. అంటే అటువంటి మూఢనమ్మకాలు వాళ్ళల్లో చూపిస్తున్నప్పుడు మన గ్రామాల గురించి మాట్లాడుకోవటం అనేది మాకు పెద్ద విషయంగా కనిపించదు. ఒక హైదరాబాద్ నగరంలో ఉన్న గాంధీ మెడికల్ కాలేజీలోనే విద్యార్థులు ఆధ్యాత్మిక చింతనకు దగ్గరగా అనేక ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు ఈ పిల్లలు సూర్యగ్రహణం రోజున ఏమీ తినకూడదని దానికి కాలేజీలే సెలవులు ఇచ్చేసేయటం, శివరాత్రి రోజు రాత్రి అంతా జాగారం చేసి మర్నాడు మనకేమో పబ్లిక్ హాలిడే శివరాత్రి రోజున ఇస్తే వాళ్ళకి మర్నాడు ఇస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రిన్సిపాల్స్ దగ్గర నుంచి టీచర్స్, ఇటు టౌన్స్లో ఉన్నవాళ్ళు, మెడికోస్ అంటే మొత్తం బాడీ గురించి ఎనాటమీ అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఇటువంటి మూఢనమ్మకాలకి లోనవుతూ ఉన్నారు. రైట్, ఒకసారి గ్రామ సర్పంచ్ తో మాట్లాడదామండి. సమయ ఫోన్ లైన్ లో. సమయ గారు నమస్కారం అండి. ఏం చేయబోతున్నారు? చివరిగా మొత్తం మీద తల్లిదండ్రులు పిల్లల మాట వినట్లేదని తల్లిదండ్రులు చెప్తున్నారు, టీచర్లు తల్లిదండ్రులు సహకరించట్లేదని చెప్తున్నారు. సో మొత్తం మీద పిల్లల్ని బయటపడేసి దీని నుంచి వాళ్ళు మామూలు స్థితికి రావడానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులు అయితే మన మాట వింటలేరు సార్. వాళ్ళ నమ్మకాలను వాళ్ళే పుట్టించుకుంటారు. మనం చెప్తే వాళ్ళు ఇనే స్టేజ్ లో లేరు సార్. ఈ రోజు పిల్లలు ఇట్లా జంగల్ పట్టుకొని పోయినా కూడా
అట్లా కాదా పరిస్థితి అట్లా ఉండదు, మీరు హాస్పిటల్ తీసుకుపోవాలి, వాళ్ళని బాగు చేయించాలి అంటే నెల్లూరు వాళ్ళకు నిజంగా పాండవ దేవులే పడ్డాయి, పాండవులే వాళ్ళు అనే మూఢనమ్మకాన్ని నమ్ముతారు. మరి పోలీసులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు కూడా వచ్చేసారు, ఇప్పటి దాకా వచ్చిపోయారు. ఇప్పుడు సిఐ సాబు కూడా వాళ్ళు ఎంబడే ఉన్నారట. ఇప్పుడు 12 మంది 16 మంది దొరికినారట సార్. 16 మందిని తీసుకున్నారట. 16 మందిని తీసుకొని ఇప్పుడు విలేజ్ కి వస్తున్నారట సిఐ గారు. రైట్ సమ్మయ్య గారు, మొత్తం మీద ఎవరి మాట వినని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు సహకరించట్లేదు, టీచర్లు మనకెందుకులే అని కొంతమంది, అలాగే పోలీసులు కూడా ఒక నిర్లక్ష్యం కానివ్వండి, నిస్సహాయత కానివ్వండి, ఏమీ చేయలేని బాధ్యులు అని తెలిసిన వాళ్ళని బయటకు వచ్చి ఆ పిల్లల్ని బయటకు తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. మొత్తం మీద ఈ చర్చ ద్వారా మనం చెప్పాల్సింది ఏంటంటే పిల్లల మీద ఒక రకమైన ఇంపాక్ట్, ఒక ప్రభావం పడుతుంది. వాళ్ళకి కొన్ని మూఢనమ్మకాలకు సంబంధించిన కథలు చెప్పడం కానివ్వండి, అక్కడ పరిస్థితులను పూర్తిగా ప్రభావితం చేసి, లేకపోతే కొన్ని మందులు ఇవ్వడం ద్వారా కానీ వాళ్ళు ఏం జరుగుతుందో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఏదేమైనా మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీని నుంచి బయటపడి మళ్ళీ వాళ్ళ సాధారణ జీవితాల్లో పడి స్కూళ్లకు వెళ్లి భవిష్యత్తు చక్కగా ఉండాలని మహా టీవీ కోరుకుంటూ ఉంది. మీరందరూ కూడా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మూఢనమ్మకాలకు సంబంధించి ఇది ప్రత్యేకమైన చర్చ. స్టే ట్యూన్ టు మహా న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు రాఫిన్ రియల్ ఎస్టేట్స్. రాఫిన్ తో సంబంధం, తరతరాల అనుబంధం. కళ్యాణ్ జ్యువెలర్స్, స్వచ్ఛమైన BIS బంగారం.